అందరం కూడా వచ్చి మన అంజన్ కుమార్ యాదవ్ గారితో చర్చించడం జరిగింది. అందరూ కూడా వారికి ఇదే చెప్పినారు. అంజన్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, 4 సార్లు సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశారు. ప్రజలలో ఒక మంచి పేరుంది, ప్రజల ప్రేమ వారిపైన ఉంది. వారు ఏదైతే ఆశించిందో జూబ్లీ హిల్స్ టికెట్ కోసం వారు బాధపడ్డారు, ఆవేదన కలిగింది. అరే నేను ఎంత త్యాగాలు పార్టీకి చేసినాను, నాకు చర్చించి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మీనాక్షి గారు వారికి సంజాయించిండ్రు, అర్థం చేయించిండ్రు. కరెంట్ పరిస్థితులలో, కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి, ఎవ్వరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చచెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు వారికి ఏకైక లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు గెలవాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి వారికి చాలా ఆలోచన ఉంది. వారు నేను దాని గురించి పనిచేస్తానని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. మేము వారికి ఇదే చెప్తున్నాము. పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంజన్ కుమార్ యాదవ్ గారి సేవలు ఏదైతే చేశారో, ఎందుకంటే ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే అంజన్ కుమార్ యాదవ్ గారి వారి సేవలు, వారి సహాయం కాంగ్రెస్ పార్టీకి అవసరము. డెఫినెట్లీ వచ్చే రోజులలో అంజన్ కుమార్ యాదవ్ గారి సేవలు సరైన పద్ధతిలో వాడుకుంటామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అన్నారు, నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు నేను కృషి చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది.